గురుగారు, శ్వేతాశ్వరోపనిషత్తు గురించి చెప్పిన యోగులు ఎవరైనా ఈనాడు ఉన్నారా? శ్వేతాశ్వతరోపనిషత్తు యోగుల గురించి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్వచనం చేసింది. యోగులు అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం రకరకాలుగా భావిస్తూ ఉంటాం. యోగాభ్యాసం చేసినటువంటి వాడు యోగి అని. కానీ మన కళ్ళకు కనపడేటువంటి యోగుల్లో ఎక్కువ మంది ఎక్కువ కాలం బతకరు. అంతే కదమ్మా. మన మామూలు మానవుల్లాగానే యోగులు కూడా మనం ఈరోజు చూసేటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో, ఒక పరమహంస యోగానంద కానివ్వండి, మహానుభావులు, వీళ్ళందరూ యోగులే కదా. వీళ్ళు ఎక్కువ కాలం లేరు ఈ దేహంలో, ఈ దేహాన్ని సెలవు తీసుకున్నారు. కానీ శ్వేతాశ్వతరోపనిషత్తు ఏమంటుందంటే, యోగులు అనేటువంటి వాళ్ళకు ఒక నిర్వచనం ఇచ్చింది. న తస్య జరా న రోగో న మరణం. ఇది శ్వేతాశ్వతరోపనిషత్తు ఇచ్చినటువంటి నిర్వచనం. యోగులు అనేటువంటి వాళ్ళకి రోగము ఉండదు, యోగులు అనేటువంటి వాళ్ళకి ముసలితనం ఉండదు, యోగులు అనేటువంటి వాళ్ళకి మరణం ఉండదు. అలా ఈ మూడు లక్షణాలు ఎవరిలో అయితే ఉండవో వాళ్ళే యోగులు అని శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పింది. మరి అటువంటి యోగులు ఈనాడు ఎవరైనా ఉన్నారా? శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పినటువంటి యోగులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, మనం చూడలేం. కానీ రజనీకాంత్ లాంటి చలనచిత్ర నటులు సందర్శనం చేస్తుంటారు. వాళ్ళకి కనపడుతున్నారు. ఇప్పటికీ నువ్వు గనక జాగ్రత్తగా అన్వేషణ చేయగలిగితే నీకు కూడా అటువంటి యోగి కనపడతాడు. శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పినటువంటి యోగి బాబాజీ మహానుభావుడు. ఇప్పటికీ కూడా హిమాలయాల్లో బతికే ఉన్నారు ఆయన. కొన్ని వేల ఏళ్ల క్రితం యోగి, ఇప్పటికీ లోకంలో చిరప్రసిద్ధులు. వారు రచించినటువంటి పుస్తకాలు, అమృతం అనే పుస్తకాన్ని నా అదృష్టం కొద్దీ ఆంధ్రీకరించే అవకాశం నాకు కలిగింది. ఆ బాబాజీ గారి యొక్క శిష్యుడు రచించినటువంటి పుస్తకం. కాబట్టి అటువంటి యోగులు ఉన్నారు. నేను అంత దూరం వెళ్ళలేనండి, ఆయన ఎక్కడుంటాడో ఆ చిరునామా నాకు తెలియదండి. అరుణాచలం వెళ్ళు, అరుణాచలం గిరి ప్రదక్షిణ చెయ్యి. అరుణాచల గిరి ప్రదక్షిణల్లో ఇప్పటికీ కూడా కొంతమంది యోగులు తినటానికి వీలుగా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంటారు గుహల్లో. మరుసటి రోజు వచ్చినప్పుడు అందులో కొంత భాగం తినబడి ఉంటుంది. ఇప్పటికీ కూడా కొంతమంది పాపం ఆ యోగులకి ఏదో ఒక అంటే ఇప్పటికీ కూడా ఆ గుహల లోపల ఉండి ఎంతో కాలం నుంచి న తస్య జరా న తస్య రోగో న మరణం అని శ్వేతాశ్వతరోపనిషత్తు ఏదైతే చెప్పిందో దానికి సంబంధించిన యోగులు అరుణగిరిలో ఉన్నారు, అరుణాచలగిరిలో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఈ నైవేద్యాలు అందచేసేటువంటి భక్తులు ఉన్నారు. ఒక నియమిత కాలంలో వెళ్ళి ఆ గుహల ముందు భాగంలో పెడతారు. మళ్ళీ వచ్చి తీసుకుంటే ఆ రకంగా అందులోంచి కొంత భాగం తరిగిపోయి ఉంటుంది. ఈనాటికి కూడా ప్రత్యక్షర సత్యం. ఈనాటికి బతికే ఉన్నారు, ఈనాటికి ఉన్నారు. శ్వేతాశ్వతరోపనిషత్తు చెప్పినటువంటి కాలాన్ని గెలిచినటువంటి, మరణాన్ని గెలిచినటువంటి యోగులు. అదే మన పుణ్య భారత భూమి యొక్క గొప్పతనం. అందుకే యోగం 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 అని మన వాళ్ళు అంత గొప్పగా యోగం యోగులు కండి యోగీ భవ అన్నాడు. మొత్తం భగవద్గీత సారాంశం కింద శ్రీకృష్ణ భగవానుడు యత్ర యోగేశ్వరో అంటాడు, కృష్ణుణ్ణి యోగేశ్వరో అంటాడు, యోగులందరికీ కూడా ప్రభువు అని అంటాడు. అలాగే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి అమూల్యమైనటువంటి సందేశాల్లో ఒక సందేశం ఏంటంటే యోగీ భవ. యోగివి కానాయనా, యోగివి గనక అయితే నీకు రోగం ఉండదు, ముసలితనం ఉండదు, మరణం ఉండదు, అన్నిటినీ నువ్వు జయిస్తావురా నాయన అని చెప్పాడు. యోగీ భవ అన్నాడు భగవద్గీతలో. కాబట్టి యోగులం కావటానికి అది మన భారతదేశంలోనే అవకాశం ఉంది. యోగులు అంటే చెప్పాను కదండి, ధ్యానం తర్వాత దశ యోగత్వం. శ్వాసని నిలపగలగటం. శ్వాసని నువ్వు ఎంతకాలం నిలపగలిగితే అంతగా ఆయుర్దాయం పెరుగుతుంటుంది. ఆ రకంగా యోగులుగా బతకటానికి ఎక్కువ మంది కృషి చేసిన ఈ పుణ్య భారతదేశంలో జన్మించినందుకు మనల్ని మనం అభినందించుకుందాం.